హలో అందరికీ. ఇలా వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని మన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అమృతమే కదా. టేస్ట్ మీకు కావాలంటే ఇది తయారు చేసుకోండి. కోసం ఒక కట్ట గోంగూర ఆకుల్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరని వేసుకొని అందులో ఉన్న వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 10 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ మెంతులు, 6 వెల్లుల్లి వేసుకున్నాక దూరగా ఫ్రై చేసుకొని ఇక చల్లారాక మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని కూడా వేసుకొని జస్ట్ కచ్చాపచ్చగా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఆఫ్ చేయాలి. ఇది మెత్తగా అయితే అస్సలు బాగోదు. ఇలా మనకి ఆకులుగా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్. పోపు కోసం ఇందాక ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో ఇలా దంచిన చిన్నులపాయలు, ఇక పచ్చిపప్పు వేసుకున్నాక ఉప్పు గింజలు వేసుకొని నెక్స్ట్ ఇలా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్నాక ఇంగువ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలింపు వేగాక గోంగూర చట్నీ వేసుకొని కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఉప్పు వాసనకే నాకైతే నోరు